వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కీసర మండలంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి. నన్ను ఎంపీగా గెలిపించండి, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. పట్టం సునీత మహేందర్ రెడ్డి. కీసర మండలంలో సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కలిగింది ఈనాడు. మరి మనకందరికీ తెలుసు, సునీతమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అభివృద్ధి చేసింది. అమ్మాయి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు ఆమె చైర్పర్సన్ చేసింది, గొప్ప పేరు తెచ్చుకున్నది, అందరినీ ఆదరించింది. పిలిస్తే కలిగింది, ఆమె దగ్గరికి పోతే అందరినీ ఆదరించింది. కాబట్టి మంచి వ్యక్తి, మరి మంచి మనసున్న పేద అట్టడుగున్న సమాజము బలహీన వర్గాలను కూడా ఆకట్టుకునే వ్యక్తి. కాబట్టి అట్లాంటి అభ్యర్థి ఈనాడు మనకు లోక్సభకు మెంబర్గా వచ్చిందంటే మనం గెలిపించుకుంటే ఎన్నలేని అభివృద్ధి జరుగుతుంది. ఏ విధంగానైతే 2004 నుండి 2009 వరకు నేను ఎంపీగా పనిచేసి ఎన్నలేని అభివృద్ధి చూపించిందో, అదేవిధంగా 2009 నుండి 2014 వరకు ఏ విధంగానైతే నేను ఇక్కడ జనరల్ సీట్లో కూడా 1,00,000 ఓట్లతో గెలిచి మరి పిలిస్తే పనికి వస్తే ఆదరించిందో, మరి ఎంత అభివృద్ధి చేసిందో మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా సునీతమ్మ కూడా చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మనకు ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి మనం ఇంకా బాగా పనిచేయడానికి వీలైతే, మన ప్రభుత్వం వచ్చి కేవలం 4 నెలలే అవుతున్నది. ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మనం అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయినాం. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి మన సమస్యలను పట్టించుకోలేదు, మన బాధలను పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి ఆమెకు కృతజ్ఞతతో మనం ప్రభుత్వం ఇవ్వాలని ఈనాడు తెలంగాణ ప్రజలందరూ కంకణబద్ధులై మరి ఏకతాటి మీద నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈనాడు మనకి ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా పనిచేస్తూ ఉన్నాడు. మరి మన అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, గ్యారంటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోతే, ప్రజలకు అందిస్తే తప్పకుండా ఎంతో మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మనమందరం ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చేయాలంటే సునీతమ్మ ఎంపీ కావాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఎంపీని మల్కాజ్గిరి పార్లమెంట్కి అయినా, ఇప్పుడు లాస్ట్ ఎంపీ మల్కాజ్గిరి పార్లమెంట్కి సునీతమ్మని. ఇది ఒకటేసారి. ఎందుకంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ అనే పేరుగా ఉండదు, డీలిమిటేషన్స్ ఉంటాయి. మళ్ళీ కొత్త కాన్స్టిట్యూన్సీ, కొత్త పేరు వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎంపీ కాంగ్రెస్ ఎంపీఏ, లాస్ట్ ఎంపీ కూడా కాంగ్రెస్ ఎంపీ ఇలా గెలవబోతున్నారు. అప్పుడు అభివృద్ధి చేసినాం, ఇప్పుడు అభివృద్ధి చేసినాం. తప్పకుండా అందరూ ఓట్లేయండి. మహిళలు ఓట్లేస్తారు. ఎట్లా? ఎందుకంటే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ఈనాడు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మోస్ట్లీ మహిళలకే ఇచ్చింది. కానీ మహిళలే కాకుండా పురుషులు కూడా అందరూ ఏకతాటిపై కుటుంబ సభ్యులం, అందరము అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్ళము, మనం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. గౌరవనీయులైన ఇన్ఛార్జ్ మన వజేష్ యాదవ్ గారికి, ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ గారికి, మన అరుగంటరెడ్డి పార్టీ అధ్యక్షుడు గారికి, వేదిక పైన వెంకటేష్ గారికి, మన తాండూరులో సైన్ పెట్టడానికి వచ్చి చనిపోయింది ఆమె. జాగ్రత్తగా ఎండ ఉన్నారు కాబట్టి దయచేసి ఎండాకాలం ఇక్కడ బయటకు వెళ్ళకండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పొద్దున 6 గంటల నుంచి 10-11 దాకా స్టార్ట్ చేయండి. 11 తర్వాత బయటకు వెళ్ళకండి. మళ్ళీ సాయంత్రం 4 నుంచి మళ్ళీ 8, 9, 10 దాకా మీరు క్యాంపెయినింగ్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి, ప్రతి స్కీమ్ కూడా ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పొద్దున సాయంత్రం పెట్టుకోండి, మధ్యాహ్నం ఎండపూట పెట్టుకోకండి. కాబట్టి చాలా వరకు ఇప్పుడు ఇక మీటింగ్లు పెట్టుకోవడం బంద్ చేసుకున్నాం మనము. ఇంకా ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి అందరం అన్ని స్కీమ్లు పాంచినాయి. మన రాహుల్ గాంధీ గారు పాంచినాయి స్కీమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవి చాలా మంచిగా ఉన్నాయి. ఇంకొకటి 6 గ్యారెంటీలు కూడా ఉచిత మహిళా బస్సు మన మహిళల కోసం గత ప్రభుత్వంలో ఎవరు ఇంప్లిమెంట్ చేయలేరు. మళ్ళీ గ్యాస్ కూడా 500 ఇవ్వడం,
మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. మళ్ళీ 2500 కూడా మీకు ఎలక్షన్ తర్వాత ప్రతి మహిళ అకౌంట్లో పడతాయి. మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు, ఫికర్ లేదు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాని ఉన్నోళ్ళకే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నోళ్ళకే ఇచ్చింది, లేని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళకి తీసుకుంది తప్ప పేదోళ్ళని మర్చిపోయింది గత ప్రభుత్వం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇందిరమ్మ ఇల్లులు ప్రతి ఒక్కరికి ప్రతి కాన్స్టిట్యున్సీకి 10,000 ఇస్తామని చెప్పిండ్రు. ఎందుకంటే మీరు ప్రతి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాత్రం కార్యకర్తల్ని ఒకటే కోరుతున్నాం, ఇన్ని రోజులు పార్టీ కోసం గత 10 సంవత్సరాల నుంచి పదవులు లేక మీరు కష్టపడుతున్నారు. ఇప్పుడు కష్టపడండి. ఎంపీ ఎలక్షన్లో నెక్స్ట్ మీకు మంచిగా ఫ్యూచర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో కూడా మీకు అవకాశం ఉంటుంది. పార్టీ కోసం పనిచేయండి. ఇందిరమ్మ కమిటీలలో కూడా మీకు మెంబర్గా చేస్తారు. మెంబర్గా ఎవరైతే చేస్తారో వాళ్ళే సెలెక్ట్ చేయాలి ఇల్లులు. వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళకే ఇల్లులు వస్తాయి. కాబట్టి మీకు కూడా శాలరీ ఉంటుంది ఇందిరమ్మ కమిటీ మెంబర్లకి. కాబట్టి దయచేసి మీరు మాత్రం బాధ్యతగా 10 రోజులు కష్టపడండి, 12 రోజులు పార్టీ కోసం కష్టపడండి. నేను మీకోసం 5 సంవత్సరాలు కష్టపడతానని మాటిస్తున్నా. మీకు ఒక ఆడపడుచు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. గెలిచినాక మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఇప్పుడు ఫోన్ చేస్తే మాత్రం పరిస్థితి లిస్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ లిస్ట్ చేస్తలేదని, ఫోన్ ఎత్తలేదని ఓటు ఎక్కువగలరు. కాబట్టి దయచేసి మీరు మాత్రం ఎప్పుడు చేసినా మీరు ఎలక్షన్ తర్వాత నాకు చేయండి. ఎంపీ అయినాక మీ సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, ఇక్కడ మల్కాజ్గిరి సమస్యలు చాలా ఉన్నాయి. మెట్రో ట్రైన్ కావాలని అడుగుతున్నారు. మొన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, నేను మెట్రో ట్రైన్, స్కై వాక్ ఇవన్నీ ఇప్పించేస్తా, మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు. సైడ్ డ్రైన్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇంకా నాలాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నాలాలు మూసుకోవాలి, అవన్నీ కంప్లీట్ చేయాల్సిందే. ముఖ్యంగా అక్కడ ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం నుంచి నేబరింగ్ మండలం నుంచి వచ్చే నీళ్లు ఎల్బీ నగర్ అక్కడ కూడా వస్తున్నాయి. ఆ నీళ్లు నాలాలు మూసుకుపోతున్నాయి. దానికి కూడా సైడ్ డ్రైన్ కావాలి అంటే అది కూడా ఇస్తామన్నారు. ఇట్లా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. షామీర్పేట్ టూరిజం స్పాట్గా చేస్తామన్నారు లేక్ వ్యూని. అది కూడా మెడికల్ కాలేజ్, జూనియర్ కాలేజ్ అడుగుతున్నారు. పట్నం సునీతా రెడ్డి అభ్యర్థి ఎంపీగా ఈసరకు వచ్చినందుకు భారీ సంఖ్యలో మహిళలు కానీ కార్యకర్తలు అందరూ మేము కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ ఉన్నాము. కాబట్టి ఆకర్షితులని కాంగ్రెస్ యొక్క పథకాలకు ఆకర్షితులని మేము భారీ మెజార్టీతో అందరూ గెలిపించాలని కోరుకుంటూ మా యొక్క విన్నపం. మరియు అన్ని విధాలుగా మేము పబ్లిక్ కానీ ఏదైనా ఉంటే సహాయం చేస్తామని మీ అందరికీ కోరుకుంటున్నాం.